ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ యూనిక్. ఇదైతే నేను ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసింది ఒకరోజు, బట్ మీకు చూద్దామనేసి వీడియో మాత్రం ఇంకో రోజు తీస్తున్నాను. నెక్స్ట్ డే తీసాను అనమాట. ఇది ఓవరాల్గా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. చాలా హెవీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంత హెవీ డిజైన్ ఇచ్చిన కస్టమర్కి. అండ్ నేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఈ డిజైన్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది, ఎక్కడ కూడా మిస్టేక్ రాలేదు మన వర్క్లో. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇట్లా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట. ఇక్కడ చిన్న చిన్న మిర్రర్స్ కూడా వచ్చాయి మనకి ఎంబ్రాయిడరీలోనే. ఇవి మిర్రర్స్ మనం స్టిక్ చేయొచ్చు. ఇట్లా గమ్ ఉంటుంది, దానికే జస్ట్ మనం పెట్టేస్తే అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. శారీ మొత్తం మనకి గ్రీన్ కలర్ గోల్డ్ జరీ ఉందన్నమాట. కొద్దిగా పింక్ కలర్ కూడా ఉంది. సో పింక్ కలర్ క్లాత్ తీసుకొని మనం ఎంబ్రాయిడరీ డిజైన్ చేసాము. నేను మీకు ఓవరాల్గా బ్యాక్ నెక్ చూపిస్తాను, అదైతే ఇంకా హైలైట్గా ఉంది. మీరు చూసుకోవచ్చు. నేను నిన్న మార్నింగ్ ఎప్పుడో డే 1లో మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు డే 2 ఇవాళ టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. 8:30 9కి కంప్లీట్ అయిపోతుంది అనుకోవచ్చు. సో ఇవి మనం బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టుకుంటాం కదా, డోరీకి కింద హ్యాంగింగ్స్ అనమాట. ఇట్లా ఇది కూడా డిజైన్ చేశాను నేనే మన ఎంబ్రాయిడరీలో. ఇట్లా 4 వేస్తున్నాము హ్యాంగింగ్స్, బికాజ్ ఒక హ్యాంగింగ్కి 2 రావాలి కదా ఫ్రంట్ అండ్ బ్యాక్. సో 4 హ్యాంగింగ్స్ వేస్తున్నాను అనమాట. ఇది ఓవరాల్గా బ్యాక్ నెక్. నేను బ్యాక్ నెక్ ఈ హ్యాంగింగ్స్ అయిపోయాక చూపిస్తాను మీకు. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన ఎంబ్రాయిడరీ వర్క్కి సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డిజైన్స్ నచ్చినా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి. మన వాట్సాప్ నెంబర్ నేను డిస్ప్లే పైన ప్రొవైడ్ చేస్తాను. నేను ఇక్కడ యూజ్ చేసిన థ్రెడ్స్ కూడా చూపిస్తాను మీకు. థ్రెడ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కొద్దిగా. హాఫ్ కన్నా ఎక్కువే అయిపోయింది థ్రెడ్. ఇది జరీ కూడా మనం బాగానే యూజ్ చేసాము. థ్రెడ్ ఎంత అయితే యూజ్ చేసామో దానికి డబల్ యూజ్ చేసామన్నమాట జరీ. సో ఇది హ్యాండ్, బ్యాక్ నెక్, హ్యాంగింగ్స్కి వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్. ఇది ఫ్రంట్ నెక్. నేను మీకు ఓవరాల్గా ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్టే ట్యూన్. ఫైనల్లీ డిజైన్ అయితే కంప్లీట్ అయింది. నేను మీకు చూపిస్తాను ఓవరాల్గా బ్యాక్ నెక్ ఎట్లా ఉంది అనేసి. 1 2 3. యా, ఇదన్నమాట ఓవరాల్గా బ్యాక్ నెక్. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, మీరు చూసుకోవచ్చు. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఇంత బ్యూటిఫుల్ డిజైన్ వేయడము, ఇంత హెవీ డిజైన్ వేయడం అనమాట. నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు వేయలేదు ఇంత హెవీగా, ఫస్ట్ టైం వేశాను. సో ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది అండ్ కస్టమర్కి అయితే ఇంకా 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 నచ్చింది. కస్టమర్ అయితే స్టేటస్ పెట్టే అంత నచ్చింది వాళ్ళకి. సో ఇవన్నమాట బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్కి వేసినవి. ఇవి 4 వేసాము. ఒక్కొక్కటి 2 ఇంచ్ అంత హైట్ అండ్ విడ్త్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో కూడా స్టోన్ వర్క్ సింపుల్గా పెట్టేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా స్టోన్ వర్క్ అవ్వలేదు, ఇప్పుడే ఎంబ్రాయిడరీ వర్క్ అయిపోయింది కదా. స్టోన్ వర్క్ కూడా కొద్దిగా సింపుల్గా నీట్గా పెట్టిస్తానమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఇట్లాంటి హెవీ డిజైన్సే నేను లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు లాస్ట్ వీడియో కూడా చూసుకోవచ్చు. లాంగ్ లెంత్ వీడియోలో హెవీ హ్యాండ్ డిజైన్ వేసాను అనమాట, లైన్స్ది. అది కూడా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. బ్లౌజ్ డిజైన్లో మనము గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ జరీ అవుట్లైన్ ఇచ్చాం కదా. సో సేమ్ బూటీకి కూడా మధ్యలో అంతా గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి బార్డర్స్కి అంతా ఇట్లా అవుట్లైన్ అంతా గోల్డ్ కలర్ జరీ యూజ్ చేసామన్నమాట. సో ఎగ్జాక్ట్గా డిజైన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇవి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్కి డిజైన్ చేసాము. 4 హ్యాంగింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. బాయ్.